గణేశాయ నమః గాయత్రీదేవి నమః. ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణము శశిర ఋతువు పాల్గొన మాసము వారము శనివారము తిథి తదియ. ఈ రోజంతా కూడా రాత్రి తెల్లవారుజామునంతా కూడా తదియ ఉంటుంది. అలాగే నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 11:41 దాకా కూడా రేవతి నక్షత్రం ఉండి తదుపరి అశ్విని నక్షత్రం వస్తుంది. వర్జం ఉదయం 10:50 ప్రారంభమై 12:32 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:35 ప్రారంభమై 7:54 దాకా ఉంటుంది. అమృత గడియలు రాత్రి 9:06 ప్రారంభమై 10:48 దాకా ఉంటుంది. ఇక ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి అవకాశాలు చేజిక్కించుకుంటారు. అలాగే ఈరోజు ప్రతి పనిని కూడా వాయిదా వేయకుండా పూర్తి చేయగలుగుతారు. అలాగే సోమరతనం కానీ బద్ధకం కానీ వదిలి ఈరోజు అన్ని రకాల పనుల్లోనూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొనేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే రుణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. దేవతాలయ దర్శనాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. అలాగే విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని కానీ లగ్జరీ లైఫ్ను అనుభవించాలనేటువంటి ఆశతోటి ఈరోజు బాగా సుఖ సంతోషాలతోటి భోగభాగ్యాలు అనుభవించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటిదాకా రానటువంటి ప్రభుత్వ అనుమతులు కానీ సబ్సిడీలు కానీ లోన్లు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులు లేదా గొప్ప వ్యక్తులు లేదా సద్గురువుల యొక్క కలయిక అనుబంధం అలాగే అభినాభావ సంబంధాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. చదువు మీద ఏకాగ్రత పెరగడమే కాకుండా విదేశాల్లో చదువుకోవాలనే కుతూహలం పెరుగుతుంది. ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు అనుకూలంగా ఉంది. అలాగే స్థాన బదిలీలు కానీ అలాగే చేసేటటువంటి ఉద్యోగాల్లో మార్పులు కానీ అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకి లాభాలు దూర ప్రయాణాలు విశేషమైనటువంటి ధనప్రాప్తి కనబడుతుంది. అలాగే ఈరోజు ప్రధానంగా ప్రేమికుల మధ్య సఖ్యత పెరుగుతుంది. స్త్రీలకు ఈరోజు అన్యోన్యత అనుకున్నటువంటి పనులు పూర్తవడం గృహాల్లో గౌరవం కీర్తి మర్యాద పెరగడం అలాగే గృహోపకరణ వస్తువుల యొక్క మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి ఈరోజు అనుకున్నటువంటి పనులు పూర్తవడమే కాకుండా ప్రతి పనుల్లోనూ కూడా ఏకాగ్రత పెట్టి చాలా చక్కని ప్రణాళికలతో ఈరోజు అంతా కూడా టైం షెడ్యూళ్లతోటి షూటింగ్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఐటీ కాంట్రాక్ట్ రంగాల వారికి ఈరోజు చాలా అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే వ్యవసాయదారులు కూడా ఈరోజు అనుకున్నటువంటి పనులు పూర్తవడమే కాకుండా వ్యవసాయంలో రాణింపు కనపడుతోంది. రాజకీయ నాయకులకు ఈరోజు అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం లాంటి ప్రజా అనుకూలత కనపడుతోంది. ఫైనాన్స్ వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అమ్ముడైపోయేటటువంటివి కానీ కొనేటటువంటివి కానీ క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి. లోహ యంత్ర ఇనుము పరిశ్రమల వారికి కూడా విశేషమైనటువంటి ధనప్రాప్తి కలప ప్లాస్టిక్ ఫ్యాన్సీ రంగాల వారికి ఆర్థిక లాభాలు కనపడుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ వాహన రంగాల వారికి ఈరోజు అనుకున్నటువంటి పనులు పూర్తవడమే కాకుండా ఈరోజు వాహనాల వల్ల సౌఖ్యం అలాగే ఆదాయం లభించే అవకాశాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి అదృష్టమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. లక్ష్మీ గణపతి ఈ యొక్క ఆరాధన చేసుకున్న దగ్గరలోని గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి ఈరోజు అనుకున్నటువంటి పనుల విషయాల్లో చాలా లేట్ అయిపోవడం ఆలస్యం అయిపోవడం అలాగే మీకు సంబంధం లేనటువంటి పనులు మీ మీద పడడం రకరకాల బాధ్యతలతో ఈరోజంతా కూడా ఒక రకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని ప్రారంభించే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. అనేక రకాల చిన్న తప్పిదాల వల్ల నష్టపోయే అవకాశం మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాలు నష్టపడుతాయి. అంచేత అమ్మినా కొనినా ఏదైనా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవడం మంచిది. అలాగే ఆహార నియమాల్లో తేడా రావడం వల్ల కానీ అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కనపడనటువంటి ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. శారీరక శ్రమ అలజడి మానసిక ఒత్తిడి అలాగే అనుకున్న పనులు పూర్తవ్వకపోవడం డబ్బులు ఖర్చులు కనపడుతున్నాయి. నరకోశ నరదిష్టి ఎక్కువగా ఉండడం వల్ల అలాగే ఎదుటివాళ్ళు మిమ్మల్ని చూసి ఓర్వలేనటువంటి గుణం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే విద్యార్థులు కూడా ఈరోజు ప్రధానంగా చదువు పాడవడం అలాగే దుష్ట స్నేహాల యొక్క కలయిక అలాగే చదువు పక్కన పెట్టి అనవసరమైనటువంటి ప్రదేశాల్లో సందర్శించే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కూడా ఈరోజు ప్రధానంగా అనుకున్నటువంటి పనులు పూర్తి లేకపోవడం వల్ల అధికారులతో మాటపడే అవకాశం కనపడుతుంది. వ్యాపారస్తులకు ఈరోజు నష్టాలు కనపడుతున్నాయి. మీ కింద పనిచేసేటటువంటి వారి వల్ల నష్టాలు కనపడుతున్నాయి. ప్రేమికులకి విభేదాలు కనపడుతున్నాయి. స్త్రీలకు ఈరోజు అనారోగ్య సమస్యలతో పాటు కుటుంబంలో విభేదాలు తగాదాలు మాట పట్టింపులు మాట తోలడం మాట జారడం వల్ల వివాదాలు కనపడుతున్నాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి ఈరోజు అనుకున్నటువంటి పనులు షెడ్యూల్ అన్నీ కూడా లేట్ అయిపోవడం అలాగే షూటింగ్లో సరైనటువంటి ఏకాగ్రత చూపించలేకపోవడం రిలీజ్ అయినటువంటి సినిమాలు కానీ లేకపోతే మొదలగు విషయాలు కానీ ఇబ్బంది పెట్టడం జరుగుతాయి. ఐటీ కాంట్రాక్ట్ రంగాల వారి కాంట్రాక్టుల విషయాల్లో మోసపోతారు. వ్యాపారస్తులకి వ్యవసాయదారులకి ఈరోజు అనుకూలంగా లేదని చెప్పచ్చు. అలాగే రాజకీయ నాయకులకి కూడా ఈరోజు పెద్దగా
విశేషంగా అనుకూలించే రోజు కాదు. ఈ రోజంతా కూడా వాదనలు అలాగే మీ యొక్క ప్రత్యర్థులతో ఇబ్బందులు తిట్లు తినే అవకాశాలు కనపడుతున్నాయి. ఫైనాన్స్ తాకని వడ్డీ వ్యాపారస్తులకు అనేక రకాల సమస్యలతో ఈరోజు సతమతమవుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈరోజు చివరిదాకా వచ్చిన పనులు ఆగిపోతాయి. లోహా యంత్ర ఇనుము పరిశ్రమల వారికి నష్టాలు, కలప ప్లాస్టిక్ ఫ్యాన్సీ రంగాల వారికి మధ్య లాభాలు, అలాగే ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి, వాహన రంగాల వారికి, ఓలా క్యాబ్స్, లేకపోతే ఓలా క్యాబ్స్, ఊబర్ క్యాబ్స్, ఆటో రిక్షా రంగాల వారందరికీ కూడా ఈరోజు సమ ఫలితాలు, విశేషమైనటువంటి యాతన శ్రమ కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి దేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి ఈరోజు అనుకూలంగానే కనపడుతోంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈరోజు ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. దాచుకున్నటువంటి డబ్బులు వృద్ధవుతాయి. నూతన ఒప్పందాలు ఖచ్చితంగా కుదురుతాయి. అలాగే ఏదైనా కాంట్రాక్ట్లు కానీ లేకపోతే కనుక ఏదైనా మధ్యవర్తిత్వం కానీ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా లాభాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంది. మీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలన్నీ కూడా చెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. పట్టుదల కృషితో ఏ పని ప్రారంభించినా సరే పూర్తవుతుంది. అలాగే ఈరోజు ప్రధానంగా ముఖ్యమైనటువంటి పనులని ఖచ్చితంగా పూర్తి చేయడం కోసం చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. సంతృప్తి కలిగేటటువంటి జీవన విధానంతో ఈ రోజంతా కూడా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతోటి ఈరోజు అన్యోన్యంగా ఉంచే అవకాశాలు కనపడుతున్నాయి. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి తగాదాలు తగ్గుతాయి. మానసికంగా ఆనందంగా ఉంటూ మీరు సంతోషంగా ఉంటూ అందరినీ సంతోషంగా ఉంచేటటువంటి ప్రయత్నాన్ని చేయగలుగుతారు. విద్యార్థులకి చదువు మీద ఏకాగ్రత పెరగడమే కాకుండా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కూడా ఈరోజు అనుకున్న పనులు పూర్తవడమే కాకుండా ఈరోజు ఏదైనా స్థాన బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ ఉద్యోగాల మార్పులు కానీ అనుకూలిస్తాయి. వ్యాపారస్తుడికి ఈరోజు మందకొడిగా సాగేటటువంటి వ్యాపారాల నుంచి లాభసాటి వ్యాపారాలుగా సాగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య సఖ్యత పెరుగుతోంది. స్త్రీలకు ఈరోజు కుటుంబంతో ఉన్నటువంటి కలహాలు తగ్గడమే కాకుండా ఇరుగు పొరుగు వారిని కలుపుకుని ఆనందంగా ఉండే అవకాశాలు, ఇంట్లో గృహోపకరణ వస్తువుల్లో మార్పులు చేర్పులు, అలాగే ఇంటిని అందంగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. సినిమా టీవీ మీడియా రంగాల వారికి ఈరోజు సినిమాలు హిట్ అవడమే కాకుండా నూతన డైరెక్టర్లతో పరిచయాలు అవకాశాలు కనపడుతున్నాయి. ఐటీ కాంట్రాక్ట్ రంగాల వారికి ఈరోజు కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. వ్యవసాయదారులకి వ్యవసాయం వల్ల లాభాలు, అలాగే పండినటువంటి పంట వల్ల కానీ అమ్మినటువంటి పంట వల్ల కానీ లాభాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి ఈరోజు మీ కింద ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఉంటారో వాళ్ళతోటి మమేకమై మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఫైనాన్స్ తాకని వడ్డీ వ్యాపారస్తులు ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే లోహా యంత్ర ఇనుము పరిశ్రమల వారికి లాభాలు ఉన్నాయి. అలాగే కలప ప్లాస్టిక్ ఫ్యాన్సీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి, వాహన రంగాల వారికి, ఓలా ఊబర్ క్యాబ్స్ వారికి, అలాగే ఆటోలు రిక్షాలు, అలాగే ఆ రకంగా ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు మధ్యాహ్నం సమయంలో విశేషమైనటువంటి ధనప్రాప్తి, సాయంకాలం సమయంలో ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి దత్త చరిత్రను పారాయణ చేసుకుని దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే కనుక శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు పూర్తవవు. నూతన ఒప్పందాల విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. ఏది ప్రయత్నం చేసినా సరే మందకొడిగా సాగే అవకాశం కనపడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులు బాగా ఇబ్బంది పెడతారు. ప్రభుత్వ అనుమతులన్నీ కూడా వెనక వెళ్ళిపోవడం, అలాగే జీవితంలో ఏదో రకమైనటువంటి అలజడి, మానసిక ఒత్తిడి కనపడుతోంది. మొండి బకాయిలు వేధిస్తాయి. దేవతాలయ దర్శనాలు చేస్తారు. అలాగే స్థిరాస్తుల విషయాల్లో తగాదాలు కనపడుతున్నాయి. గృహంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య తగాదాలు కనపడుతున్నాయి. శుభకార్యాలు చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకుంటారు. మీ మీద ఈర్ష్య, ద్వేషం, అసూయ పెంచుకునేటటువంటి వారు పెరిగిపోతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే విలువైనటువంటి వస్తువులను కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఈరోజు ప్రధానంగా విద్యార్థులు కూడా ఈరోజు ఆ చదువు మీద ఏకాగ్రత తగ్గడం కానీ లేకపోతే కనుక అనవసరమైనటువంటి దుష్ట స్నేహాల కలయిక మూలాన్ని కానీ చదువు పాడే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు ఏ రకంగానూ కూడా అనుకూలంగా లేదు. ఈరోజు అనుకున్న పనులు వాయిదా పడడమే కాకుండా చికాకులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు నష్టాలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య విభేదాలు కనపడుతున్నాయి. స్త్రీలకు ఈరోజు అనుకున్న పనులు పూర్తవవు. ఇంట్లో దెబ్బలు తగిలించుకోవడం కానీ చిన్న చిన్న ప్రమాదాలు కానీ కారణం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహోపకరణ వస్తువులు సర్దేటప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు ఏదైనా తెగే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. టీవీ మీడియా అలాగే కళారంగాలు అందరికీ కూడా ఈరోజు అనేక రకాల మానసిక ఒత్తిడితో పాటు డైరెక్టర్లతోటి అనవసరంగా ఇబ్బందులు పాలవడం, వాగ్వివాదాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఐటీ కాంట్రాక్ట్ రంగాల వారికి కాంట్రాక్ట్ల వల్ల మోసాలు జరుగుతున్నాయి. వ్యవసాయదారులకి నష్టాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి ఈరోజు అనుకూలంగా లేదు. అలాగే కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ మీకు రావాల్సినటువంటి నిధులలో కోత కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి వాగ్వివాదాలు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్స్ తాకట్టు వడ్డీ వ్యాపారస్తులకు నష్టాలు కనపడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారు కూడా పెద్దగా లాభం లేదు. రిజిస్ట్రేషన్ లాగే అవకాశాలు ఉన్నాయి. లోహా యంత్ర ఇనుము పరిశ్రమల వారికి నష్టాలు ఉన్నాయి. కలప ప్లాస్టిక్ ఫ్యాన్సీ రంగాల వారికి కూడా నష్టాలే ఉన్నాయి.
ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి, వాహన రంగాల వారికి కూడా వాహనాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఇబ్బందులు కనపడే అవకాశాలు కనపడుతున్నాయి. నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసుకుని దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి ఈరోజు అనుకూలంగా కనపడుతోంది. ఏ పని ప్రారంభించినా సరే ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. మొండితనం, పట్టుదల పెరుగుతాయి. అందరినీ కూడా మాటలతోటి ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కూడా ప్రయాణాలు చేయగలుగుతారు. గొప్ప గొప్ప పదవి, అధికార యోగ్యతలు కనపడుతున్నాయి. మీకు రావాల్సినటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, డబ్బులు కానీ వస్తాయి. అలాగే మొండి పక్కాలు వసూలవుతాయి. ఒక రకమైనటువంటి నాయకత్వ లక్షణాలతో ముందడుగు వేస్తారు. అందరినీ ఆకట్టుకోగలుగుతారు. స్నేహితులు పెరుగుతారు. పాత స్నేహితులు కలయిక కనపడుతోంది. అనేక రకాల నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా రహస్యంగా దాచి చక్కగా సరైనటువంటి ప్రణాళికతోటి ఈ యొక్క చేసినటువంటి నిర్ణయాలని కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మీ కింద పనిచేసేటటువంటి వారిని మీ కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు. నూతన ఒప్పందాలు విజయవంతం అవుతాయి. విద్యార్థులకు ఈరోజు అనుకున్న పనులు పూర్తవుతాయి. అలాగే పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది. ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కూడా అధికారులు మెచ్చుకునే అవకాశం, స్థాన బదిలీలు అనుకూలిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య సఖ్యత పెరుగుతుంది, కలుస్తారు. స్త్రీలకు ఈరోజు బాగుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కలయిక కనపడుతుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు ప్రధానంగా కొత్త కొత్త అవకాశాలతో పాటు సినిమాలు హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, కాంట్రాక్ట్ రంగాల వారికి లాభాలు కనపడుతూ ఉన్నాయి. అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి. వ్యవసాయదారులకు ఈరోజు నూతన వరవడితో వ్యవసాయాన్ని ప్రారంభించగలుగుతారు. వ్యవసాయంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు ఈరోజు అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి. ప్రత్యర్థుల్ని సరైనటువంటి సమాధానం చెప్పి వారందరినీ కూడా మీ వైపు తిప్పుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయగలుగుతారు. ఫైనాన్స్, తాకట్టు, వడ్డీ వ్యాపారస్తులకు బాకీలు వసూలవుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినవి పూర్తవుతాయి. లోహ, యంత్ర, ఇనుము పరిశ్రమ వాళ్ళకి అనుకూలంగా ఉంది. కలప, ప్లాస్టిక్, ఫ్యాన్సీ రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంది. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి, వాహనపరమైనటువంటి వ్యాపారస్తులకి, ఓలా, ఊబర్ క్యాబ్స్కి, ఆటో రిక్షాలకి అందరికీ కూడా లాభసాటి వ్యాపారాలతోటి, లాభసాటి వ్యవహారంతో ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే చెడిపోయిన వాహనాలు బాగుపడతాయి. అన్ని రకాలుగా కూడా ఈరోజు రాశి వారికి శుభప్రదంగా ఉందని తెలియజేస్తూ కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న, లక్ష్మీ నృసింహ కథావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి గ్రామదేవతాలయానికి కానీ అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి ఈరోజు పెద్దగా విశేషంగా లేదని చెప్పొచ్చు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తవ్వకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదన, అలజడి, ఒత్తిడి, అలాగే ఆర్థిక విషయాల్లో అవకతవకలు, అలాగే మీకు రావాల్సినటువంటి డబ్బులు రాకపోవడం, అలాగే బాకీలు ఇబ్బంది పెట్టడం, ఈఎంఐలు కట్టలేకపోవడం, బ్యాంక్ రుణాలు ఇబ్బంది పెట్టడం జరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే రాత్రి సమయంలో చేసేటటువంటి ప్రయాణాల వల్ల ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. ఈర్ష్య, ద్వేషం, అసూయ పెంచుకునేటటువంటి వారు పెరిగిపోవడం వల్ల మిమ్మల్ని అనేక రకాలుగా వెన్నుపోట్లు పొడిచేటటువంటి వారు పెరిగిపోతారు. జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. మీ మీద నిందలు వేసే అవకాశం, మీరు చేయనటువంటి తప్పుకి నింద మోపే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మీకు సంబంధం లేని విషయంలో తలదూర్చినట్లయితే కనుక ఇరుక్కుపోయే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అనేక రకాల సమస్యలకి ఈరోజు ప్రధానంగా అనేక రకాల సమస్యలు చుట్టుముట్టే అవకాశాలతో పాటు అనేక రకాల సమస్యలకి మార్గాన్ని వెతికే ప్రయత్నాన్ని కూడా చేయగలుగుతారు. అలాగే కుదిరితే ఈ రాశివారు భగవద్గీతను పారాయణ చేసుకున్నట్లయితే చాలా చక్కని ఒక అద్భుతమైనటువంటి సూచనలు కనపడతాయి. కాబట్టి తద్వారా ముందడుగు వేయండి. మధ్యవర్తుల వల్ల నష్టాలు కనపడుతూ ఉన్నాయి. ఎవరిని నమ్మకుండా ఉండడం మంచిది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా అనుభవజ్ఞులు, చాలా పెద్దలు, లేకపోతే కనుక తెలివైనటువంటి వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు పాటించడం మంచిది. అలాగే తీర్థయాత్రలు కానీ, విహారయాత్రలు కానీ, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు కానీ కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గడమే కాకుండా చెడు స్నేహితులతో కలిపి దుర్వ్యసనాలు పాలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కూడా ఈరోజు దుష్ట కలయిక చేత కానీ, లేకపోతే మీ తోటి ఉద్యోగస్తులతోటి ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు కానీ, మోసాలు కానీ చేయడం వల్ల ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు ధన నష్టంతో పాటు అరువులు ఇవ్వడం వల్ల డబ్బులు ఇబ్బంది పడే అవకాశాలు, రాబడులు రాకుండా ఉండే అవకాశాలు, లేకపోతే నష్టాలు చవిచూచే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య ఈ యొక్క ఏదైతే బాగా సఖ్యతగా ఉండేటటువంటి ప్రేమికులు ఉంటారో వాళ్ళ మధ్య ఈరోజు ప్రధానంగా విడిపోయే అవకాశాలు కానీ, మాట పట్టింపులు కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకు ఈరోజు ఇంట్లోనూ బయట కూడా అనేక రకాల చికాకులు, మాట పట్టింపులు, వివాదాలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనుకున్న పనులు పూర్తవ్వకపోవడం వల్ల కానీ, షూటింగ్లు ఆలస్యం అవడం వల్ల కానీ, డైరెక్టర్లతో వాగ్వివాదాలు రావడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, కాంట్రాక్ట్ రంగాల వారికి పెద్దగా కాంట్రాక్టులు లాభించవు. వ్యవసాయదారులకు ఈరోజు పంట వల్ల నష్టం కనపడుతుంది. రాజకీయ నాయకులకు ఈరోజు ప్రత్యర్థులతో విభేదాలు, అలాగే చిన్న చిన్న గొడవలు, సమస్యలు ఇరుక్కోవడం, ఐటీ ప్రాబ్లమ్స్ తోటి ఇరుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి. ఫైనాన్స్, తాకట్టు, వడ్డీ వ్యాపారస్తులు కూడా ఐటీ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్థిక వ్యవహార విషయాల్లో కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి రిజిస్ట్రేషన్లు సరిగ్గా జరగక, డాక్యుమెంట్ వ్యవహారాలు పూర్తవక చివరిదాకా వచ్చిన అవకాశాలు చేజారే అవకాశాలు కనపడుతున్నాయి. లోహ, యంత్ర, ఇనుము పరిశ్రమ వాళ్ళకి క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి. కల్ప, ప్లాస్టిక్, ఫ్యాన్సీ రంగాల వారికి కూడా క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ వాహన రంగాల వారికి, ఓలా, ఊబర్ క్యాబ్స్కి, ఆటో రిక్షాలకి అందరికీ కూడా ఈరోజు
ఈరోజు పెద్దగా విశేషంగా లేదు. ధన నష్టం, వాహనాలు చెడిపోవడం, పోలీసులకు చలానాలు కట్టేటటువంటి పరిస్థితి, ట్యాక్సులు కట్టకపోవడం వల్ల ఈరోజు ప్రధానంగా పోలీసుల దగ్గర ఇరుక్కుపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈరోజు ఈ రాశి వారు దేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని కానీ లలితా సహస్రాన్ని కానీ పారాయణ చేసుకుని దగ్గరలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా, విష్ణాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ దర్శనం చేసుకున్నా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. తులారాశి వారికి ఈరోజు అనుకున్న పనులు పూర్తవుతాయి. చాలా అనుకూలంగా ఉంది. కాలం బాగా ఉపయోగపడుతోంది. శ్రద్ధ పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. అలాగే ఆరోగ్యంలో మార్పులు చేర్పులు చేసుకోగలుగుతారు. ఎదుటి వాళ్ళని ఆకట్టుకోగలుగుతారు. ఆలోచించి ఖర్చు చేస్తారు. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య తగాదాలు తగ్గుతాయి. బద్ధకాన్ని వదిలించుకుని చక్కని పనుల్లో నిమగ్నమవుతారు. మంచి ప్రణాళికలతోటి, మంచి టైం టేబుల్ తోటి అనుకున్నటువంటి పనులను పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. గృహ నిర్మాణ పనులన్నీ కూడా పూర్తవుతాయి. నూతన గృహాలు కొనాలనుకున్నా, వాహనాలు కొనాలనుకున్నా, వస్తువులు కొనాలనుకున్నా, బంగారం కొనాలనుకున్నా, ఇళ్లలో మార్పులు చేర్పులు చేయాలనుకున్నా కలిసి వస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు చాలా అద్భుతమైనటువంటి గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రోజంతా కూడా సంతృప్తి కలిగేటటువంటి జీవన విధానం, అలాగే ఆరోగ్య సమస్యల నుండి అనారోగ్య సమస్యలన్నీ కూడా కుదురుపడడం జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈరోజు చదువు మీద ఏకాగ్రత పెరగడమే కాకుండా, ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయడమే కాకుండా, విదేశాలు వెళ్ళి చదువుకోవాలనే కుతూహలంతో ముందడుగు వేస్తారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కూడా దూర ప్రయాణాలు చేయడం వల్ల కానీ, లేకపోతే ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు కానీ, స్థానబదిలీలు కానీ అనుకూలిస్తాయి. అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే ఉద్యోగస్తులు కూడా అనుకూలాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు మొండి బకాయిలు వసూలు అవడమే కాకుండా వ్యాపారాల్లో లాభాల పంట కనపడుతోంది. ప్రేమికుల మధ్య సఖ్యత కనపడుతోంది. కలుస్తారు. స్త్రీలకు ఈరోజు చాలా బాగుంది. అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి. బంగారం వస్తువులు కానీ, నగలు కానీ, ఇలా అలంకారం సామాన్లు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి, కళారంగాల వారికి అనుకూలతలు కనపడుతున్నాయి. ఇప్పటిదాకా ఒప్పుకున్నటువంటి ప్రాజెక్టులు అనుకూలిస్తాయి. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. తద్వారా ఆనందంగా ఉంటారు. ఈరోజు ఐటీ కాంట్రాక్ట్ రంగాల వారికి నూతన ఒప్పందాలతో ముందడుగు వేస్తారు. వ్యవసాయదారులకి పంట వల్ల లాభమే కాకుండా వ్యవసాయంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. కొత్త టెక్నాలజీని వ్యవసాయంలో తెచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది. ఈరోజు మంచి పదవి, నామినేటెడ్ పదవి అధికార యోగ్యతలతో పాటు ఈరోజు ఈ కేంద్రం నుంచి కానీ, రాష్ట్రం నుంచి కానీ శుభవార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి, ఫైనాన్స్ రంగాల వారికి, తాకట్టు రంగాల వారికి, వడ్డీ వ్యాపారస్తులకి కూడా ఈరోజు కట్టుబడులు సాగడమే కాకుండా మొండి బకాయిలు వసూలవుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. లోహ, యంత్ర, ఇనుము పరిశ్రమల వారికి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. కలప, ప్లాస్టిక్, ఫ్యాన్సీ రంగాల వారి యొక్క లాభాలు కనబడుతున్నాయి. సాయంకాలం సమయంలో ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి, వాహన రంగాల వారికి, ఓలా, ఊబర్ క్యాబ్స్కి, ఆటో రిక్షాలకు సంబంధించినటువంటి వాహనాలు నడిపేటటువంటి వారికి అందరికీ కూడా ఉదయం నుంచి కూడా లాభాల పంట. సాయంకాలం సమయంలో చిరు స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. బిల్వదళ స్తోత్రాన్ని పారాయణ చేసుకుని దగ్గరలో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి నందికొమ్ములోంచి ఈశ్వరుడు దర్శనం చేసుకున్నట్లయితే కనుక, 3 చండీ ప్రదక్షిణాలు ఈశ్వరుడికి చేసినట్లయితే కనుక అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారు కూడా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు పెద్దగా విశేషంగా లేదని చెప్పొచ్చు. అనుకున్నటువంటి పనుల విషయంలో తగాదాలు, ఇబ్బందులు, భూ వివాదాలు, క్రయ విక్రయాలు అనుకూలించలేకపోవడం, అనేక రకాల ఇబ్బందులు కనపడుతున్నాయి. అనేక రకాల మనస్పర్ధలు, అలాగే మిమ్మల్ని ఎవరో అర్థం చేసుకోలేకపోవడం, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల కానీ, లేకపోతే కోపం పెరిగిపోవడం వల్ల కానీ, ఎవరిని అర్థం చేసుకోలేకపోవడం వల్ల కానీ అనేక రకాల ఇబ్బందులు కనపడుతున్నాయి. దీర్ఘకాలిక రోగాల వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. ఏ పని ప్రారంభించినా కూడా వెనక వెళ్ళిపోతూ ఉండడం, అలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం, ప్రభుత్వ అనుమతులన్నీ కూడా వెనక వెళ్ళిపోయే అవకాశం, మీ తెలివితేటలు అనేటటువంటి మీకు ఉపయోగపడకుండా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఈరోజు కోపాన్ని తగ్గించుకోవడం తప్ప మాటలు తోలకుండా ఉండడం అనేటటువంటిది ముఖ్య సూచన. కోపాన్ని తగ్గించుకోవడం అనేటటువంటిది కూడా ముఖ్య సూచన. లేకపోతే కనుక అనేక రకాల ఇబ్బందులు, చికాకులు కనపడుతున్నాయి. అలాగే గృహ నిర్మాణ పనుల్లో నిమగ్నమవడం, గృహ నిర్మాణాల వల్ల డబ్బులు ఖర్చు అవ్వడం, గృహోపకరణ వస్తువుల వల్ల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు, కుటుంబ సభ్యుల వల్ల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇలాగే ఈరోజు ప్రధానంగా ఈ యొక్క విద్యార్థులు కూడా ఈరోజు చదువు మీద ఏకాగ్రత తగ్గడమే కాకుండా ఈరోజు మందకొడిగా ఉండేటటువంటి అవకాశం, బద్ధకం పెంచుకుని చదువు మీద శ్రద్ధ తగ్గడం, అలాగే ఆటపాటల యందు విధి వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, తద్వారా చదువు పాడయ్యే అవకాశాలు, దుష్ట స్నేహాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కూడా అనుకూలంగా లేదు. స్థాన బదిలీలు, ప్రమోషన్లు ఆగిపోవడం, అలాగే ఈ నల్లత అలాగే శ్రమ అధికమైపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఒత్తిడి పెరిగిపోయే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈరోజు మీ కింద పనిచేసేటటువంటి వారి వల్ల నష్టాలు, మొండి బకాయిలు, వేధింపులు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య విభేదాలు, తగాదాలు కనపడుతున్నాయి. స్త్రీలకు ఈరోజు అనుకూలంగా లేదు. ఇంట్లో భార్యాభర్తల మధ్య కానీ, తోటికోడలతో కానీ, అత్తమామలతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, ఆడపడుచులతో కానీ గొడవలు, తగాదాలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి పెద్దగా అనుకూలంగా లేదని చెప్పొచ్చు. ఈరోజు ప్రధానంగా అన్ని వాయిదా పడిపోతుంటాయి. మీకు రావాల్సినటువంటి అవకాశాలు వేరే వారికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఐటీ కాంట్రాక్ట్ రంగాల వారికి కూడా మీకు రావాల్సిన అవకాశాలు వేరే వారికి వెళ్ళిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వ్యవసాయదారులకు ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల విచారం కనపడుతోంది.
రాజకీయ నాయకులు కూడా ఈరోజు ఏదో రకమైనటువంటి సమస్య అలాగే ఐటీ ప్రాబ్లమ్స్ కనపడుతూ ఉన్నాయి. ఫైనాన్స్ తాకట్టు వడ్డీ వ్యాపారస్తులకు ఈరోజు కట్టుబడులు లేటవడం కానీ మొండి వాకాయల వేధింపులు కనపడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలంగా లేదని చెప్పొచ్చు. క్రయ విక్రయాలు ఆగిపోయే అవకాశం కానీ చివరిదాకా వచ్చి పూర్తవ్వకపోవడం కానీ లేకపోతే కనుక డాక్యుమెంట్లో తేడా రావడం కానీ జరుగుతాయి. లోహా యంత్ర ఇనుము పరిశ్రమల వాళ్ళకి నష్టాలు ఉన్నాయి. కలప ప్లాస్టిక్ ఫ్యాన్సీ రంగాల వారికి కూడా పెద్దగా లాభం లేదని చెప్పొచ్చు. ట్రాన్స్పోర్ట్ వాహన రంగాల వారికి ఓలా ఉబర్ క్యాబ్స్ అలాగే ఆటో రిక్షాలు అందరికీ నడిపేటటువంటి వారికి కూడా ఈరోజు ప్రధానంగా చిన్న చిరు నష్టాలు అలాగే అధికారిక ఇబ్బందులు అలాగే ట్యాక్సులు కట్టేటటువంటి పరిస్థితి అలాగే చలానాలు కట్టేటటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశివారు లలితా సహస్రాన్ని పారాయణ చేసుకున్న, మహేశాస్త్రం అర్ధని స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు. ధనుసు రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. తొందరపాటు నిర్ణయాల నుంచి బయటపడతారు. కొత్త ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అలాగే వివాదాల నుంచి బయటపడతారు. ఇంట్లో ఉండేటటువంటి గొడవలు తగ్గుతాయి. సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ప్రధానంగా ప్రేమికుల మధ్య సఖ్యత పెరుగుతోంది. ఈరోజు ప్రధానంగా మీ మీద ఎవరైతే నందవేశారో దాని నుంచి బయటపడగలుగుతారు. సాంఘిక కార్యకలాపాలు పాల్గొంటారు. శుభకార్యాలు జయమవుతాయి. అలాగే నూతన వివాహ ప్రయత్నాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఏ పని ప్రారంభించినా సరే విజయవంతంతో ఈరోజు అనుకూలించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి అర్థం చేసుకుంటారు. విడిపోయినటువంటి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు కలుస్తారు. విరక్తి ఆలోచనలు తగ్గుతాయి. మంచి గొప్పవాడిని అవ్వాలనేటటువంటి ఆలోచనతో ముందడికి వేస్తారు. విద్యార్థులకు ఈరోజు మంచి అద్భుతమైనటువంటి చాకచక్యం, నైపుణ్యం పెరుగుతాయి. అలాగే చదువుకోవాలనే కుతూహలం పెరిగి గొప్పవాడిని అవ్వాలి, దేనైనా సాధించాలనేటటువంటి తపన పెరుగుతుంది. అలాగే ఒక రకమైనటువంటి ప్రయోగాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులు కూడా అనుకున్న పనులు పూర్తవుతాయి. టార్గెట్లు కంప్లీట్ చేస్తారు. అలాగే తోటి ఉద్యోగస్తులతో కలిసి గొప్ప పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది. సాయంకాలం సమయంలో లాభాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య సఖ్యత కనపడుతోంది, కలుస్తారు. స్త్రీలకు ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతోంది. ఏమంటే ఏదైతే ఇంట్లో ఉండేటటువంటి ఇప్పటిదాకా విభేదాలు, తగాదాలు ఉన్నాయి అవన్నీ పూర్తవుతాయి, అవన్నీ సమసిపోతాయి. అలాగే మీకు పుట్టింటి నుంచి రావాల్సినటువంటి ధనం కానీ లేకపోతే ఆదాయాలు కానీ లేకపోతే ఆస్తులు కానీ సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతోంది. నూతన ఒప్పందాలు అలాగే నూతన డైరెక్టర్ల యొక్క పరిచయాలు కనపడుతున్నాయి. ఐటీ కాంట్రాక్ట్ రంగాల వారికి అనుకూలంగా కనపడుతోంది. వ్యవసాయదారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకు ఈరోజు ఒప్పందాల నుంచి బయటపడతారు. అలాగే ఇప్పటిదాకా ఎవరైతే పార్టీలు మారదామనుకున్నారో వాళ్ళకి ఈరోజు అనుకూలంగా కనపడుతోంది. ఫైనాన్స్ తాకట్టు వడ్డీ వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా కనపడుతోంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి లాభాలు కనపడతాయి. లోహా యంత్ర ఇనుము పరిశ్రమల వారికి క్రయ విక్రయాలు యోగిస్తాయి. అలాగే కలప ప్లాస్టిక్ ఫ్యాన్సీ రంగాల వారికి కూడా క్రయ విక్రయాలు యోగిస్తాయి. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి, వాహన రంగాల వారికి ఓలా, ఉబర్ క్యాబ్, ఆటో రిక్షాలు నడిపేటటువంటి వారికి ఈరోజు ఉదయం నుంచి కూడా లాభాల పంట, అద్భుతమైనటువంటి ఆర్థిక వృద్ధిని అయితే ఈరోజు చూడగలుగుతారు. డబ్బులు బాగా సంపాదించుకోగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారు చంద్రికా స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న, దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి దత్త చరిత్రను పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి 3 మారేడుదళాలు ఈశ్వరుడికి సమర్పణ చేసి నందికొమ్మలోంచి ఈశ్వరి దర్శనం చేసుకుని ఆవు పాలతో అభిషేకం చేయించుకున్న శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. మకర రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు పూర్తవవు. ఏదైనా సరే ప్రధానమైనటువంటి శత్రుబాధ ఎక్కువైపోయే అవకాశం కనపడుతోంది. అలాగే మానసిక అలజడి, ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, సమయానికి తిండి లేకపోవడం, సమయానికి నిద్ర లేకపోవడం, అలాగే ఒక పనికి 4-5 సార్లు తిరిగి రావడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఈరోజు ప్రధానంగా పట్టుదల, కృషి లేకపోతే ఏ పనులు పూర్తి చేయలేరు. అలాగే ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి, విచారణ తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. సాంఘిక కార్యకలాపాలు పాల్గొని గౌరవ, మర్యాద, కీర్తి అయితే సంపాదించుకోగలుగుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. స్థిరాస్తి తగాదాలు ఇబ్బంది పెడతాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో నష్టాలు కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయడం వల్ల ఈరోజు ఈ రాశి వారికి అనేక రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి సెల్ ఫోన్లు అలాగే వ్యామోహాల వల్ల లేకపోతే కనుక టీవీ లేకపోతే కనుక క్రీడా రంగాల వల్ల కానీ ఈ యొక్క సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకోవడం వల్ల కానీ చదువు పాడయ్యే అవకాశం కనపడుతుంది. చెడు స్నేహితుల యొక్క కలయిక వల్ల చదువు పాడయ్యే అవకాశం కనపడుతుంది. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కూడా అనుకున్నటువంటి పనులు వాయిదా పడిపోవడమే కాకుండా ఈరోజు కొత్త సమస్యలు ఎదురవడం, అలాగే డాక్యుమెంట్ వ్యవహారాలు ఇబ్బంది పడే అవకాశం కనపడుతున్నాయి. వ్యాపారస్తుడికి ఈరోజు మందకొడిగా వ్యాపారం సాగడం, సాయంకాలం సమయంలో నష్టాలు కనపడుతున్నాయి. అశుభవార్త వినే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య సఖ్యత లేకపోవడమే కాకుండా ఇద్దరి మధ్య అనేక రకాల విభేదాలు వచ్చి విడిపోయే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు ఈరోజు అనేక రకాల మానసిక ప్రశాంతత
ప్రశాంతత లేకపోవడం, రుగ్మతలు, ఆరోగ్య సమస్యలు, అలాగే తలకాయ నొప్పి, మెడ నొప్పి, నడు నొప్పి రావడం, కుటుంబ సభ్యులతో గొడవలు, తగాదాలు, భార్యాభర్తల మధ్య చికాకులు, వాగ్ వివాదాలు కనపడుతున్నాయి. ఐటీ కాంట్రాక్ట్ రంగాల వరకు కూడా వచ్చినటువంటి ఏవైతే కాంట్రాక్ట్లు ఉన్నాయో అవన్నీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి చివరిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యవసాయదారులకు ఈరోజు పంటకు తగ్గ లాభం లేకపోగా నష్టం కనపడుతుంది. రాజకీయ నాయకులకు ఈరోజు మీ కింద ఉండేటటువంటి నాయకుల వల్ల అనేక రకాల సమస్యలు, చిక్కులు ఎదురవుతున్నాయి. అలాగే వాగ్దానాలు చేసి నెరవేర్చలేదనేటటువంటి నింద మీ మీద ప్రజలు వేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఫైనాన్స్ తాకట్టు వడ్డీ వ్యాపారస్తులు గారు ఈరోజు పెద్దగా విశేషంగా అనుకూలంగా లేదని చెప్పొచ్చు. మొండు బకాయిలు వేధిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈరోజు డాక్యుమెంట్ వ్యవహారాలు పూర్తవక రిజిస్ట్రేషన్లు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. లోహా యంత్ర ఇనుము పరిశ్రమల వారికి క్రయ విక్రయాలు పెద్దగా యోగించవు. అలాగే కలప, ప్లాస్టిక్, ఫ్యాన్సీ రంగాల వారికి కూడా క్రయ విక్రయాలు యోగించవని చెప్పొచ్చు. ట్రాన్స్పోర్ట్, వాహన రంగాల వారికి ఓలా, ఊబర్ క్యాబ్, ఆటో రిక్షాలు నడిపేటటువంటి వారందరికీ కూడా సాయంకాలం సమయంలో స్వల్ప లాభాలు ఉన్నాయి. ఉదయం అంతా కూడా పెద్ద విశేషమైనటువంటి ఆదాయం లేదు. అలాగే పోలీసులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదైనా కనుక డాక్యుమెంట్లు, ఆర్సీలు, సీ బుక్లు, అలాగే పొల్యూషన్లు, ఇన్సూరెన్స్లు, ట్యాక్సులు జాగ్రత్తగా ఉన్నాయో లేదో చూసుకుని ముందడుగు వేయడం ఈరోజు వాహన యంత్రదారులకి ముఖ్య సూచనగా తెలియజేస్తూ అన్ని రంగాల వారికి కూడా పెద్దగా విశేషంగా ఈ రాశి వారికి లేదు. కాబట్టి ఈ యొక్క కనకధారా స్తోత్రాన్ని కానీ, మహిషాసుర మర్దనే స్తోత్రాన్ని కానీ, కాలభైరవ స్తోత్రాన్ని కానీ పారాయణ చేసుకుని దగ్గరలో ఉండేటటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి కానీ, గణపతి ఆలయానికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. అనుకున్నటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు. ఇప్పటిదాకా ఏదైతే అవ్వలేదో, ఏదైతే వాయిదా పడిపోతూ వచ్చిందో ఆ పనిని పూర్తి చేయడం కోసం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తారు. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులు ముందరకు వెళతాయి. గృహాలు కొనాలనుకున్నా, స్థలాలు కొనాలనుకున్నా, పొలాలు కొనాలనుకున్నా, బంగారం కొనాలనుకున్నా, వాహనాలు కొనాలనుకున్నా, నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా, విదేశాలు వెళ్ళాలనుకున్నా, వీసాలు అప్లై చేయాలనుకున్నా చాలా అనుకూలించే రోజుగా ఉండబోతోంది. ఈరోజు ప్రధానంగా అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అసూయ, ద్వేషాలు పెంచుకునేటటువంటి వారికి గుణపాఠం చెప్పగలుగుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతోంది. మానసిక ఆనందం, దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు చేయడం, అలాగే తెలివితేటలు పెరగడం, ఇప్పటిదాకా ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు కానీ, తగాదాలు కానీ అవన్నీ కూడా సమసిపోయే అవకాశం, కోర్టులో విజయం పొందే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకు ఈరోజు విదేశీ ప్రయత్నాలు చేసే అవకాశం, విదేశాలు చదువుకోవాలనేటటువంటి ఒక ప్రయత్నాలు చేసే అవకాశం, ప్రాజెక్టులు వర్కులు అన్నీ కూడా కంప్లీట్ చేసే అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే అవకాశం, కాలేజీల్లో మంచి అనుకూలతలు కనపడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి కార్యాలయాల్లో మంచి మన్నన పొందగలుగుతారు. అలాగే గొప్ప పనులు సాధించగలుగుతారు. అధికారులు మెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది. మొండు బకాయిలు వసూలవుతాయి. అరువులన్నీ కూడా అరువులు కానీ అప్పులు కానీ ఇవ్వకుండా ఉన్నట్లయితే కనుక వ్యాపారాలు లాభాల పంటగా ఈరోజు సాగబోతోంది. ప్రేమికుల మధ్య సఖ్యత పెరుగుతోంది. కలుస్తారు. స్త్రీలకు ఈరోజు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇంట్లో అనేక రకాల మార్పులు చేర్పులు చేస్తారు. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతోంది. అన్యోన్య దాంపత్యంతో ఈరోజు ఆనందంగా ఉంటారు. సినిమా, టీవీ, మీడియా కళారంగాల వారికి ఈరోజు చాలా అనుకూలంగానే కనపడుతోంది. ఈరోజు సినిమాలు హిట్ అవ్వడం కానీ, నూతన సినిమా అవకాశాలు రావడం కానీ, కొత్త డైరెక్టర్ల పరిచయాలు కానీ జరుగుతాయి. ఐటీ కాంట్రాక్ట్ రంగాల వారికి అనుకూలించే రోజు. వ్యవసాయదారులకు ఈరోజు లాభాల పంట, వ్యవసాయంలో మార్పులు, కొత్త టెక్నాలజీని ఉపయోగించే వ్యవసాయంలో అద్భుతమైనటువంటి రాణింపు చేసేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. రాజకీయ నాయకులకి ఈరోజు పదవి అధికార యోగ్యత, నామినేటెడ్ పదవి అధికార యోగ్యతలు, అలాగే రాబోయేటటువంటి ఈ యొక్క పదవికి సంబంధించిన సీట్లకు సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్స్ తాకట్టు వడ్డీ వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. లోహా యంత్ర ఇనుము పరిశ్రమల వారికి క్రయ విక్రయాలు లాభిస్తాయి. కలప, ఫ్యాన్సీ, అలాగే ప్లాస్టిక్ రంగాల వారికి కూడా క్రయ విక్రయాలు లాభిస్తాయి. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి, వాహన రంగాల వారికి, అలాగే ప్రధానంగా ఆ ఓలా, ఊబర్, అలాగే ఆటో రిక్షా నడిపేటటువంటి వారందరికీ కూడా అద్భుతమైనటువంటి లాభాల పంట ఈరోజు. అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి. బాగా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశివారు హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకుని దగ్గరలో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా, అలాగే గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా, గంధ సింధూరంతో పూజ చేయించినా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశి వారికి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు చేజారిపోవడం, చివరిదాకా వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోవడం, మధ్యవర్తుల వల్ల నష్టాలు, అనారోగ్య సమస్యలు, అలాగే అనేక రకాల ఇబ్బందులు, వ్యసన పరులు ఎవరైతే ఉంటారో మందు అంటే ఈ ప్రధానంగా ఈ యొక్క ఏదైతే మద్యపానం, సురాపానం ఉందో ఆ మద్యపానాన్ని తీసుకునేటటువంటి వ్యసన పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈరోజు బాగా డబ్బులు కోల్పోవడం కానీ, దెబ్బలు తగిలించుకోవడం కానీ, అనేక రకాల సమస్యలు తలెత్తడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. రాత్రి సమయంలో ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం, చిన్న చిన్న యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. పితృ
వ్యాపారపూర్వక ఆస్తులు తగాదాలు, కోర్టులో సమస్యలు, మీకు రావాల్సినటువంటి డబ్బులు రాకపోవడం, పార్ట్ చేసిన తగాదాలు కనపడుతున్నాయి. విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడం వల్ల కానీ, డాక్యుమెంట్లు కానీ, లేకపోతే కనుక ఈ బంగారం వస్తువులు కానీ, లేకపోతే సెల్ ఫోన్లు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ పాడు చేసుకోవడం కానీ, పాడేసుకోవడం కానీ జరిగే అవకాశాలు, పోగొట్టుకునే అవకాశాలు, దొంగతనాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. బ్యాంకు రుణాలు వేధిస్తాయి. అలాగే మీకు డబ్బులు కట్టవలసినటువంటి వాళ్ళు బాగా ఇబ్బంది పెడతారు. రుణాలు ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వాహనాలు చెడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీరు ఇప్పటిదాకా వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. ఏదో అద్భుతమైనటువంటి ఏదో చేసేద్దాం, లేకపోతే ఈరోజు అంతా మార్పు చేసేద్దాం, ఈరోజు డబ్బులు వచ్చేస్తాయి, ఖర్చు పెట్టేద్దాం అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకు ఈరోజు అనుకున్నటువంటి టార్గెట్లు కంప్లీట్ అవ్వవు. పోటీ పరీక్షల్లో ఈరోజు రాణించలేనటువంటి స్థాయిలో ఈరోజు మీ యొక్క రాత పరీక్షలు ఉంటాయి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి కొత్త సమస్యలు అధికమైపోవడం, అధికారులు ఇబ్బంది పెట్టడం, అలాగే ఏదైతే కార్యాలయాలు ఉన్నాయో అక్కడ అనేక రకాల మానసిక ఒత్తిడి, తోటి ఉద్యోగస్తులతోటి తగాదాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి ఈరోజు మందకొడి వ్యాపారం, నష్టాలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య తగాదాలు, విడిపోయే అవకాశాలు, బ్రేకప్స్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకు ఈరోజు అనారోగ్య సమస్యలతో పాటు కుటుంబ సభ్యులతో వివాదాలు, మనశ్శాంతి లేకపోవడం, విరక్తి ఆలోచనలు కలుగుతున్నాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి ఈరోజు కొత్త అవకాశాలు చేజారిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే డైరెక్టర్లతో కానీ, ప్రొడ్యూసర్లతో కానీ చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఐటీ కాంట్రాక్ట్ రంగాల వారికి సమస్యలు, అనేక రకాల చికాకులు కనపడుతున్నాయి. వ్యవసాయదారులకు ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, అలాగే అనేక రకాల ఇబ్బందులు తలెత్తడం, అలాగే పంటకి చీడపట్టేటువంటి పరిస్థితి, తద్వారా మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకు అనుకూలమైన పరిస్థితులు ఏమీ లేవు. ఈరోజు ప్రధానంగా మీ యొక్క పై అధికారులు కానీ, పై నాయకులతో కానీ చికాకులు, గొడవలు కనపడుతున్నాయి. ఫైనాన్స్ తాకట్టు వడ్డీ వ్యాపారస్తులకు మొండి బకాయిల వల్ల వేధింపులు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి రిజిస్ట్రేషన్లు చికాకులు, అలాగే అనుకున్న పనులు పూర్తవ్వకపోవడం, లోహ యంత్ర ఇనుము పరిశ్రమల వారికి నష్టాలు, కలప ప్లాస్టిక్ ఫ్యాన్సీ రంగాల వారికి నష్టాలు, అలాగే ట్రాన్స్పోర్ట్ వాహన రంగాల వారికి ఓలా, ఊబర్ క్యాబ్, అలాగే ఆటో రిక్షాలు నడిపేటటువంటి వారికి పోలీసుల వల్ల ఇబ్బందులు, వాహనాలు చెడిపోయేటటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటటువంటి వారు జోదవాడడం కానీ, షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం కానీ, మద్యపానం సేవించడం కానీ చేసినట్లయితే ఈరోజు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి వాటన్నిటి నుంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు చేయడం, విష్ణు సహస్రాన్ని పారాయణ చేసుకోవడం, దగ్గరలో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం చేసినట్లయితే శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా భగవన్నామస్మరణ చేసుకోవడం వల్ల కానీ, భగవద్ దర్శనం చేసుకోవడం వల్ల కానీ, మీ ఇంట్లో ఓం నమో నారాయణాయ అని కానీ, ఓం నమ శివాయ అని కానీ, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే అని కానీ, హరే రామ హరే కృష్ణ అనేటటువంటి నామాన్ని కానీ మెలుగుగా ఉన్నంతసేపు కూడా స్మరణ చేయడం వల్ల కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉంటారని తెలియజేస్తూ, అలాగే ఈరోజు ప్రధానంగా మీరు సంపాదించినటువంటి సంపదలో ఎంతో కొంత దాన ధర్మాలు చేసినా, అలాగే లేనటువంటి వారిని ఆదుకున్న, ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకున్న, అలాగే ఏదైనా ప్రధానంగా ఒక మొక్కని నాటినా, లేదా రోజుకు ఒక మంచి పని చేయడం ప్రారంభించిన అన్ని రకాలుగా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, భగవతానుకూలత, గ్రహానుకూలత కలుగుతుందని తెలియజేస్తూ, అలాగే ప్రతిరోజు కూడా మనలో కొన్ని రకాల మార్పులు రావాలి. ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి ఒక పావుగంట కానీ 20 నిమిషాలు కానీ మెడిటేషన్ చేయడం, అలాగే ఒక అరగంట సేపు వ్యాయామం చేయడం, అలాగే ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం అనేటటువంటి అలవాటు చేసుకున్నా, అలాగే రాత్రి సమయంలో పడుకునేటప్పుడు ఒక అరగంట ముందర చక్కని మంచి పుస్తకాలను చదివి పడుకున్నా మనలో అనేక రకాల మార్పులు రావడమే కాకుండా మనం ఆనందంగా ఉంటూ, మన కుటుంబాన్ని ఆనందంగా ఉంటూ అద్భుతమైనటువంటి సమాజాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నాన్ని మనమందరం కూడా చేద్దామని తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మయీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.